కుదిరితే పెన్ను, పేపర్ పెట్టి రాసుకోండి. లేదా సెషన్ కొంచెం ఫాస్ట్ మీద ఎళ్తుంది గాబట్టి, స్క్రీన్ షాట్లు తీసుకోవాలని కోరుకుంటున్నాను. లేదంటే ఈ సెషన్ అనేది అర్థం గాదు. ప్రతి సెషన్ మీరు ఇంటారు. బట్ ఈ సెషన్ ఏందంటే చూడాలి. చూస్తూ వింటేనే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్క్రీన్‌ని గమనించాలని కోరుకుంటున్నాను. ఓకే. నా పేరొచ్చేసి అనిల్ కుమార్. యాస్ ఎ స్టూడెంట్‌గా ఈ బిజినెస్‌ని స్టార్ట్ జేశాను. ఈ బిజినెస్ స్టార్ట్ జేసినప్పుడు నాకైతే ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఏంది? ఎలా అని. బట్ దీంట్లో మనీ వస్తుందని జెప్పారనమాట. నన్ను చేర్చిన అతను మనీ వస్తుందని జెప్పాడు. కొనుక్కుంటే మనీ వస్తుందన్నాడు. నేను యాస్ ఎ రీచార్జ్‌కి నెల నెల రీచార్జ్ కోసం ఈ బిజినెస్‌లోకొచ్చాను. అయితే రీచార్జ్ కోసం వచ్చిన నాకు ప్రస్తుతానికి ఒక 40,000-50,000 మధ్యలో ఇన్‌కమ్ పడుతూ ఉంది. యాస్ ఎ గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నాను. అలాగే నా పరిస్థితొచ్చేసి నేను బయటికి రాలేననమాట ఇంకో మనిషి లేకుండా. అట్లాంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో గూడా వెస్టేజ్‌లో ఇంత ఇన్‌కమ్ తీసుకోవడం జరుగుతుంది. ఆహ్, ఇంకొక మనిషి లేనిది మనం బయటికి రాలేమనమాట. తోడుండాలి. అలాంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో గూడా వెస్టీజ్ అనేది యాస్ ఎ ఇన్‌కమ్ పరంగా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది నాకు. అట్లాంటిది నాకే ఇంత అవకాశం ఉందంటే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది. బట్ ఏందంటే ఈ వెస్టీజ్ గురించి అర్థం చేసుకోలేక చాలామంది వెస్టీజ్ బిజినెస్‌ని ఏదో తక్కువ చూపు చూస్తూ ఈ బిజినెస్‌లో ముందుకు రానీయలేకపోతున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ సెషన్ అనేది నేను కండక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ సెషన్ ఇన్నాక మీ వెస్టీజ్ మీద మీ ఒపీనియన్ మారిపోవచ్చు. ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎవరైతే కొత్త వాళ్ళున్నారో, అలాగే ఎవరైతే నా సెషన్ ఫస్ట్ టైమ్ వింటున్నారో, ఆల్రెడీ ఒకసారి చేశాను. మళ్ళీ సురేష్ సార్ మళ్ళీ ఇంకోసారి అదే సెషన్‌ని క్లారిటీ ఇవ్వమన్నారు. చాలా మంది కొత్తోళ్ళున్నారని. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సెషన్‌ని చూసి, గమనించి ఎంత క్లారిటీ తీసుకున్నారో మీకు అర్థమవుతుందనమాట సెషన్ చూడడం వల్ల. ఓకే. మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అనిల్ సార్ స్క్రీన్ ఏమన్నా గుడ్ షేర్ మార్నింగ్ అవుతుందా సార్. సార్?
సార్ ఏది స్క్రీన్ షేర్ రాలేదు సార్. రాలేదు. సార్ అనిల్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ స్క్రీన్ ఏం షేర్ రావట్లేదు సార్, ఇంకా స్క్రీన్ షేరింగ్ అవ్వలేదు. ఒక్కసారి చెక్ చేయండి. అంటే సార్ వస్తుంది. యా లీడర్స్, వన్స్ అగైన్ అందరికీ మరి గుడ్ మార్నింగ్. 278 మెంబర్స్ అటెండెన్స్ అయ్యారు. దయచేసి కొంచెం పేషెన్స్గా ఉండండి. సార్ మన కోసం సెషన్ రెడీ చేస్తున్నారు. చాలా వాల్యుబుల్ సెషన్ ఇది. అసలు వెస్టేజ్ అంటే ఏంటి అనే దాని గురించి సార్ మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇంకా ఎవరైనా మీ డౌన్ లైన్స్లో ఎవరైనా ఎస్ సో మీ డౌన్ లైన్స్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే ఇప్పుడు కాల్ చేసి జాయిన్ చేసుకోండి. ఎస్ సార్, ఓకే, షేర్ అవుతుంది సార్, స్క్రీన్ వస్తుంది. వస్తుందా సార్? యా 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 వస్తుంది సార్. ప్లీజ్ ఓకే. కంటిన్యూ గుడ్ సార్. మార్నింగ్ ఎస్టీస్. గుడ్ మార్నింగ్ ఎస్టీస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ సెషన్ అనేది కొంచెం జాగ్రత్తగా వినండి, క్లారిటీ వస్తుంది. ఓకే, సెషన్ స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్, మనలో ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎలాంటివి అంటే మనీ సంపాదించాలని, అలాగే డ్రీమ్ హౌస్ కావాలని, అలాగే లగ్జరీ కార్ తీసుకోవాలని, అలాగే టైమ్ ఫ్రీడమ్ అంటే టైం అనేది చాలా ఫ్యామిలీకి ఇవ్వాలని, అలాగే మంచి గుడ్ హెల్త్ కోసం, అలాగే వరల్డ్ టూర్ కోసం, అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కోసం, అట్లాగే అవార్డ్స్ కోసం, అలాగే రికగ్నైజేషన్ 10 మందిని మనం గుర్తించాలి. అలాగే మనలో 10 మందిలో పాపులారిటీ ఉండాలని మనకు ఇవన్నీ డ్రీమ్స్ ఉంటాయన్నమాట. అంటే బేసిక్‌గా ప్రతి ఒక్క మనిషికి ఉండేయి. బట్ అయితే మనం ఈటిని ఎలా సాధించాలి? ఈటిల్ని ఎలా సాధించాలి? అసలు ఎందుకు సాధించలేకపోతున్నాం? ఈరోజు మనం క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఎందుకు సాధించలేకపోతున్నాం అంటే, మనం పుట్టిన కాడ నుంచి మనం క్లారిటీ వద్దాం. పుట్టిన కాడ నుంచి చూద్దాం. పుట్టిన కాడ నుంచి మనకి చదువులని, అలాగే 10థ్ క్లాసు బస్ ఫీజులని, ఆ ఫీజులని, యూనిఫార్మ్ ఫీజులని, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫీజులు అన్నిటితోటి చిన్నప్పుడే యాస్ ఎ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే మనకి పేరెంట్స్ లక్షల్లో ఖర్చు పెడుతున్నారనమాట. ఎక్స్‌పెన్సివ్స్. అలాగే నెక్స్టు ఇంటర్ అని, అలాగే గ్రాడ్యుయేషన్ అని, నెక్స్ట్ వచ్చేసరికి కోచింగ్ సెంటర్స్‌కి వాటికి ఈటికి అంటే డిగ్రీ ఆర్ బీటెక్ చదివిన తర్వాత ఉద్యోగం కోసం కోచింగులు తీసుకుంటూ అప్పుడు గూడా లక్షల్లో ఖర్చవుతుంది. ఎందుకయ్యా మన పేరెంట్స్ మనకు లక్షల్లో ఖర్చు పెడుతున్నారంటే, వాళ్ళు కష్టం జేసుకొని, అలాగే ఎండలో పని జేసి, కాయ కష్టం జేసి, రెక్కలు ముక్కలయ్యేలాగా పని జేసి, మనం ఎట్టున్నాంరా మన పిల్లలు ఇట్లా కాగూడదు అని జెప్పేసి కష్టపడి మనల్ని చదివిస్తా ఉంటారనమాట. అప్పో సప్పో జేసి చదివిస్తా ఉంటారు. యాస్ ఏ పర్సన్‌గా నాకొక డౌటొచ్చిందనమాట. ఈ మనీ అంతా మన పేరెంట్స్ మన మీద పెట్టకుండా, ఏ ల్యాండ్ మీదో, ఏ గోల్డ్ మీదో, లేపోతే ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేసుంటే, ఈ పాటికి రిచ్ అయ్యుండేవాళ్ళు. బట్ ఏందంటే, మన పేరెంట్స్ మన మీద పెట్టారు. ఎందుకంటే, వ మనం కష్టపడుతున్నాం, మన పిల్లలు కష్టపడకూడదు. పేరెంట్స్ ఎలా ఉంటారంటే, మనం ఎండలో పని చేస్తున్నాం, మన పిల్లలు కుర్చీలో కూర్చొని ఉద్యోగం చేయాలని ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. ఒక నీడ పట్టునుండే ఉద్యోగం చేయాలని కష్టపడతారు. అందువల్ల ఏందంటే, లక్షల్లో ఖర్చు పెడతా ఉంటారనమాట. ఈ లక్షల్లో ఖర్చు పెట్టడం పేరెంట్సు మన భవిష్యత్తు కోసం. అయితే ఇక్కడికొచ్చేసరికి మనం కోచింగులు తీసుకుంటాం. కోచింగులు తీసుకున్నాక బయటికెళ్తే జాబ్స్ లేవు. ఉద్యోగం కోసం
వెతుకులాడడం. ఎందుకంటే ఇప్పుడు మన ఉద్యోగాలు ఒక స్లీపర్ పోస్ట్‌కే లక్షల్లో పెట్టుకుంటున్నారు. అక్కడ ఒక 200 కూడా ఉండవు ఉద్యోగాలు. కానీ లక్షల్లో వచ్చి పెట్టుకుంటున్నారనమాట. ఎంతమంది పాస్ అవుతున్నారు, బయటకొస్తున్నారు. బట్ ఏందంటే ఉద్యోగాలనేవి లేవు. అలాగే ఒకాళ ఉద్యోగం వచ్చినా సరే ఉద్యోగంలో సంతృప్తి లేదు. స్ట్రెస్సు, యాంగ్జైటీ, డిప్రెషను ఇయి తప్పితే ఏమి ఉండేది లేదు. దాంతో పాటు మన చదువుకు తగిన ఉద్యోగాలనేవి అసలు రాట్లేదు. వచ్చినా చాలీ చాలని జీతాలు. డిగ్రీలు చదివినా, ఎంబీఏలు చదివినా ఇక్కడ చేయాలంటే 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం. ఈ స్టార్టింగ్‌లో ఇట్లాగే ఉంటుందనమాట. ఏదైతే ఉందో ఇప్పటిదాకా మనం లక్షలు లక్షల్లో పెట్టిన చదువుకి ఇదేనా మనం చేసేదన్నట్టుగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తా ఉంటాయి. అంటే ఎందుకు ఈ ఉద్యోగం చేయడం మనం అన్నట్టుంటాం. బట్ ఫ్యామిలీ కోసం మళ్ళీ అదే ఉద్యోగం చేస్తూ ఉంటాం. కాంప్రమైజ్ లైఫ్ అనేది గడుపుతా ఉంటాము. అసలు ఏమవుతుంది మన లైఫ్‌లో ఏందని ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం. అయితే అసలు ఎందుకు మనకి ఈ కాంప్రమైజ్ లైఫ్‌లో బతుకుతున్నామంటే అయితే మన కలలో ఉన్నప్పటికీ మనం ఎప్పుడూ సర్దుకుపోవడమే. ఎప్పుడూ కాంప్రమైజ్, కాంప్రమైజ్, కాంప్రమైజ్. ఎందుకంటే ఏదైతే జీతం వస్తుందో, ఈ జీతాన్ని ఇదేంది జీతం అంటే వాడు తీసేస్తాడు. మళ్ళీ ఉద్యోగం దొరకడం కష్టం. అసలెందుకు మనం కాంప్రమైజ్ అవుతున్నామంటే, మనం ఉండే ఇల్లు ఏదైతే ఉందో దానికి రెంట్ కట్టుకోవాలి. అలాగే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచి స్కూల్‌లో ఎయ్యాలి. అలాగే వెహికల్ విషయంలో ఒక వెహికల్ ఉంటే దాని మీదే పోవడం అంటే కాంప్రమైజ్ జేసుకోవడం. అలాగే హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మంచి హాస్పిటల్‌లో చూపించుకోలేక చిన్న చిన్న హాస్పిటల్‌లో చూపించుకోవడం డబ్బవుతుందని. అలాగే ప్రయాణ విషయంలో, అట్టాగే వచ్చేసి మొబైల్ విషయంలో, ఈ అన్నిటిలో మనం కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. ఎందుకు అవుతున్నామయ్యా కాంప్రమైజ్ అంటే కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. ఆ వాస్తవాల్లో ఏందంటే మన జీతం 3% ఉంటే మన ఖర్చు మాత్రం 7% ఉంటుంది. అంటే సంపాదిచ్చేది 3 అయితే పోయేది 7. ఎందువల్ల అవుతుందంటే డైలీ మనకి బండిలో పెట్రోల్ కొట్టించాలా? అట్లాగే మన ఫోను బిల్లులు, కరెంటు బిల్లులు, పాల బిల్లులు, ఆ బిల్లులు, ఈ బిల్లులని రోజువారీ మనకొచ్చే డబ్బంతా పోతుంది. ఖర్చు తప్పితే ఆదాయం ఏం కనపట్లేదు. ఈ ఖర్చనేది చిరుతపులి, గొర్రెలాగా కంగారులాగా, కుందేలులాగా పరిగెత్తుతుంటే మన ఆదాయం మాత్రం తాబేలులాగా నడుస్తుంది. అయితే మనం అంతా ఆలోచిస్తూనే జీవితం గడిపేస్తున్నాం. అసలేమవుతుంది? ఎందుకు ఈ మిడిల్ క్లాస్‌లోనే మనం కొట్టుమిట్టాడుతున్నామంటే క్లారిటీ తెలుసుకుందాం రండి ముందుకి. అయితే మనకు 18-26 సంవత్సరాల దాకా ఏదైతే ఉందో ఏజు, అది మన యంగ్ ఏజు. ఈ ఏజ్‌లో మనకి కావాల్సినంత టైం ఉంటుందనమాట. ఎందుకంటే, ఉద్యోగం అనేది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాం. కొంతమందికైతే ఉండదు కాబట్టి, కావాల్సినంత టైం ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి మనీ. మనీ అనేది ఉండదు. ఎందుకంటే ఉద్యోగం చేయట్లేదు, ఏమి చేయట్లేదు కాబట్టి మనీ అనేది ఉండదు. ఎనర్జీ అనేది ఉంటది. కావాల్సినంత ఎనర్జీ ఉంటది. కావాల్సినంత టైం ఉండదు. ఇక్కడ మనీ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి అడల్ట్ ఏజు. అడల్ట్ ఏజ్ అంటే 26 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల వరకు ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది కాబట్టి అసలు టైం అనేది ఉండదనమాట. ఎందుకంటే 10 గంటలు చేపించుకోవాలి. కొంతమంది 12 గంటలు కూడా చేపించుకునే వాళ్ళున్నారు. కాబట్టి టైం అనేది అసలు ఉండదు వాళ్ళకి. మనీ ఉంటుంది. ఎందుకంటే ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. ఎనర్జీ గూడా ఉంటుంది. 26-50 సంవత్సరాల్లో చాలా మందికి ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఓల్డ్ ఏజ్. 50 సంవత్సరాలు దాటినోళ్ళు ఎవరైతే ఉన్నారో ఓల్డ్ ఏజ్ కిందకొస్తారు. టైం కావాల్సినంత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ ఏజ్‌లో ఉంటారు. మనీ గూడా ఉంటుంది ఎంతో కొంత. అయితే ఎనర్జీ ఉండదనమాట. ఇక్కడ మీరు గమనించొచ్చు యంగ్ ఏజ్‌లో, అడల్ట్ ఏజ్‌లో, ఓల్డ్ ఏజ్‌లో ఒకటుంటే ఒకటి ఉండట్లేదు. ఈ యంగ్ ఏజ్‌లో ఏమో మనీ ఉంటే మిగతా మనీ లేకపోతే మిగతాయి ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చి అడల్ట్ ఏజ్‌లోకొచ్చేసరికి టైం ఉండట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ ఉండట్లేదు. ఇక్కడ మీరు ఈ కాలాలను గమనిస్తే ఒకటున్నప్పుడు ఒకటి ఉండట్లేదు. అందువల్ల ఏందంటే లాస్ట్‌కి చివరికొచ్చేసరికి చానా మంది 60% ఆఫ్ పీపుల్స్ లాస్ట్‌కొచ్చేసరికి నో మనీ, నో జాబ్, నో ఎనర్జీ. పెద్దోళ్ళయిపోయారు కాబట్టి ఎనర్జీ ఉండదు. అట్లాగే సంపాదన ఉండదు. అట్లాగే జాబ్ లేకపోతే ఆటోమేటిక్‌గా సంపాదన ఉండదు కాబట్టి జాబు ఉండదు. ఏందంటే కాలాన్ని అట్లా గడుపుతూ ఉంటారు. ఆ మిడిల్ క్లాస్‌లో ఎట్లయితే పుట్టామో అట్లాగే మనం చనిపోవడం జరుగుతుందనమాట. అయితే అసలు ఎలా దీన్ని ఓవర్‌కమ్ చేయాలి? ఎలా మనం ముందుకెళ్ళాలి? అనేది ఒకసారి చూద్దాం రండి. ఈ కాన్సెప్ట్ అంతా వచ్చేసరికి ఈఎస్‌బీఐ కాన్సెప్ట్ మీద నడుస్తుందనమాట. ప్రపంచంలో అందరూ జేసే పనులు ఈ 4 కిందకే వస్తాయి. ఆ 4 ఏందో తెలుసుకుందాం రండి. ఫస్ట్‌దొచ్చేసరికి ఈఎస్‌బీఐ అంటే ఈ అంటే ఎంప్లాయీ, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్, బి అంటే బిజినెస్ మ్యాన్, ఐ అంటే ఇన్వెస్టర్. మీకు మేబీ ఈ 3 తెలిసట్టుంది. లాస్ట్‌లో ఐ అనేది ఇన్వెస్టర్ దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను.
అయితే ఎంప్లాయీ అని ఎవరంటారంటే, ఎవరైతే ఒకళ్ళ కింద పని చేస్తారో వాళ్ళని ఎంప్లాయ్ అంటారు. అది సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గావచ్చు, లేదా బేల్దారి పని చేసుకునేవాళ్ళు గావచ్చు, లేకపోతే ఒకళ్ళ కింద అంటే ఒకళ్ళు చెప్పినట్టు ఇంట్లో పని చేసే అతన్ని ఎంప్లాయీ అని అంటారనమాట. ఈ ఎంప్లాయ్‌కేందంటే టైం అనేది అస్సలుండదు. అట్లాగే ఉద్యోగానికి సెక్యూరిటీ అనేది అసలుండదు. హార్డ్ వర్కు. అంటే కష్టపడి పని జేస్తేనే డబ్బనమాట. ఇంకో విషయం ఏందంటే సాఫ్ట్‌వేర్‌లో చేసే వాళ్ళని గూడా ఎంప్లాయీసే అంటారు. ఏదైతే వాళ్ళు ఫ్రీడమ్‌గా బయట తిరగడానికి ఉండదు. ఫ్రీడమ్‌గా ఒక 10, 15 రోజులు సెలవులు పెట్టుకోవడానికి ఉండదు. అట్లాగే ఏదైతే ఉద్యోగంలో అవకతవకలైతే ఇతనికి కోపం వచ్చినా అతనికే రిస్కు. ఓనర్‌కి కోపం వచ్చినా అతనికే రిస్క్ అనమాట ఉద్యోగం. లేదు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఒక 15 రోజులుంటే ఆ తర్వాత రావనవసరం లేదంటారనమాట. దీంతో పాటు ఏదన్నా ప్రాజెక్టులు లేపోతే వాళ్ళే తీసేస్తారనమాట. ఇంకో విషయం ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ముందే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు ఇంతని. ఇతను వర్క్ ఇస్తే ఎళ్ళిపోతే ఆ డబ్బనేది అతనికివ్వరనమాట. డబ్బు ముందే కట్టించుకుంటారు. లేదు అగ్రీమెంట్ మీద సైన్ జేసి ఎళ్ళిపోతే ఇన్ని లక్షలు ఇవ్వాలని జెబుతారు. ఇట్లా ఉంటుందనమాట ఉద్యోగం. అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు టైప్‌లో ఉంటుందనమాట ఈ ఉద్యోగం. అయితే ఈ ఉద్యోగంలో నీదేముండదు. బాస్ ఎలా చెబితే అలా జేయాలి. వీళ్ళు ఎంప్లాయీస్ కిందకొస్తారు. అంటే అక్కడ చూడండి బొమ్మిచ్చారు. కీ ఇచ్చే బొమ్మలాగనమాట. ర ఎప్పుడు ఉరుకులు పరుగుల జీవితం. అయితే దీంట్లో వచ్చేసరికి బాగా కష్టమైన వర్క్ ఉంటుంది. అలాగే సెక్యూరిటీ ఉండదు. అతనికేమైపోయినా ఇంక సంబంధం లేదనమాట ఆ కంపెనీకి. నో టైమ్. టైమ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ ఎంప్లాయ్. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఎవరైతే ఓన్ షాప్స్ పెట్టుకుంటారో, అలాగే ఆటో డ్రైవర్స్ అంటే ఆటో నడిపేవాళ్ళుంటారో, ఆర్ఎంపీ డాక్టర్లు, మెడికల్ షాపోళ్ళు, ఇంకా చిన్న చిన్న దుకాణాలోళ్ళు, లేదా అగ్రికల్చర్ పంట పొలాలు చేసేవాళ్ళుంటారో, వీళ్ళని సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటారు. ఈళ్ళు ఒకళ్ళ కింద పని చేయరు. బట్ ఏందంటే ఈళ్ళు షట్టర్ తీస్తేనే డబ్బులు. ఆటో బయటికి తీస్తేనే డబ్బులు. పొలంలోకెళ్ళి పొలాన్ని జాగ్రత్తగా చూసి పండిస్తేనే డబ్బులు. లేదు నేను ఇంటికాడే ఉంటాను. ఆటో నువ్వు పోయి డబ్బులు సంపాదించుకొని రా అంటే అది పోదు. మనం కష్టపడాల్సిందే. ఇక్కడ గూడా మనకి రిస్క్ అనేది ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఒక 10, 15 రోజులు ఇంట్లో ఉంటే మనీ అనేది ఉండదు. ఆటోమేటిక్‌గా మనీ అనేది ఖర్చుంటుంది. ఏదైనా సరే అగ్రికల్చర్ అంటే ఈ పంట పొలం కష్టపడి చేయాల్సిందే. లేదా అది రాదనమాట. ఆర్ఎంపీ డాక్టర్‌లైనా ఎవరైనా సరే షట్టర్ తీస్తేనే డబ్బులు. ఎళ్ళకపోతే డబ్బుండదు. అంటే ఎప్పటికప్పుడు వచ్చే మనీ అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ మ్యాను. ఈ బిజినెస్ మ్యాన్ ఏందంటే ఇతనికి ఏమేమి ఉంటాయి అంటే ఇతనికి ఈజీ వర్క్. ఈ బిజినెస్ మ్యాన్ గురించి మళ్ళీ నెక్స్ట్ పేజ్‌లో మాట్లాడుకుందాం. వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అట్లాగే స్టెబిలిటీ అని ఉంటుంది లైఫ్‌లో. అట్లాగే వచ్చేసి స్పేర్ టైమ్. చానా టైం అనేది మిగిలించుకుంటా ఉంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్టరు. ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతని దగ్గర లాట్ ఆఫ్ మనీ ఉంటుంది. ఇతను ఏం చేస్తాడయ్యా అంటే గోల్డ్ మీదో, ఏ ల్యాండ్ మీదో, లేతే షేర్స్ మీదో, లేతే క్రిప్టో మీదో ఇన్వెస్ట్ చేస్తాడు. అవి పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా తీసుకుంటాడు. ఇతను ఇన్వెస్టరు. అయితే ఈ ముందు కేటగరీలో చూపించిన ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఈళ్ళకి పనితో పాటు స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డిప్రెషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏంది మనం ముందుకెళ్ళలేకపోతున్నాం అనేది ఒకటుంటుంది. డబ్బనేది గూడా ఎప్పటికప్పుడు ఖర్చయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పేజ్‌లోకొచ్చేసరికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుందనమాట. వాళ్ళేం చేయడానికైనా ఉంటుంది. ఎక్కడికైనా పోవచ్చు వాళ్ళు. వాళ్ళు చేస్తే పని జేస్తారు. లేకపోతే లేదు. ఆ నెక్స్ట్ ఇట్లా ఉంటుందనమాట. బిజినెస్ మ్యాన్స్‌కి, ఇన్వెస్టర్‌కి. అయితే ప్రపంచవ్యాప్తంగా 100 మందుంటే 100 మందిలో ఈ బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో టైకూన్స్ అంటారనమాట. వాళ్ళు 5% మాత్రమే ఉంటారు. అయితే వాళ్ళ దగ్గర 95% ఆఫ్ మనీ ఉంటుందనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక రూ. 100 ఉంటే ఆ రూ. 100లో రూ. 95 అనేది ఈ 5% మంది దగ్గరే ఉంటది. అట్లాగే ఎవరైతే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు 95 మందుంటారు. వాళ్ళ దగ్గర మాత్రం రూ. 5 ఉంటాయి. అర్థమైందనుకుంటా ఒకసారి జూమ్ జేస్తాను. 90% ఆఫ్ పీపుల్ దగ్గర 5% డబ్బు మాత్రమే ఉంటుంది. అట్లాగే ఈ 5% ఎవరైతే బిజినెస్ మాన్స్, ఇన్వెస్టర్ ఉన్నారో ఈళ్ళ దగ్గర 95% ఆఫ్ మనీ అనేది ఉంటుందనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పంచినా గాని ఇంకా వాళ్ళ దగ్గర డబ్బుంటూనే ఉంటుందనమాట. అయితే మనకు క్లారిటీ వచ్చింది. బిజినెస్ మ్యాన్ గాని లేదా ఇన్వెస్టర్‌గా గాని మారితేనే మన లైఫ్ మారుతుందని. అయితే బిజినెస్ మ్యాన్‌గా ఎలా మారాలి? అది చూద్దాం ఒకసారి. బిజినెస్ మ్యాన్‌గా ఎలా మారాలని చూద్దాం.
అయితే ముందుగా బిజినెస్ మ్యాన్‌కి ముందుగా అసలు ఎంప్లాయీ ఏం చేస్తాడో ఒకసారి క్లారిటీ ఇద్దాం. ఒక చిన్న ఉద్యోగం చేసే వ్యక్తి స్క్రీన్ అందరికి కనిపిస్తూ ఉండుండొచ్చు. స్క్రీన్ సైడ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒక చిన్న ఉద్యోగి అతను పని చేసే పని గంటలొచ్చేసి తన కుటుంబం కోసం ఒక 10 గంటలు వర్క్ చేస్తాడు. అయితే ఆ గంటకొచ్చేసి అతను చేసే కంపెనీ రూ. 100 ఇస్తుంది. అంటే రోజుకి, రోజుకి రూ. 1000 10 గంటలు పని చేస్తుండు కాబట్టి. అయితే నెలకొచ్చేసరికి అతని ఆదాయం 30,000. నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడో చూద్దాం. ఒక ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఇందాక మన ఉద్యోగం చేసే వ్యక్తి లాంటి వాళ్ళని ఒక 10 మందిని పెట్టుకుంటాడు. పెట్టుకోవడం వల్ల అతను వ్యాపారం చేసే పని గంటలొచ్చేసరికి సేమ్ 10 గంటలు పని చేస్తారు. 10 గంటలు ఇంటూ 10 వచ్చేసి 100 గంటలు కలిసొస్తాయి. రోజుకి 24 గంటలే ఉంటాయి. కాకపోతే ఒకే పనిని ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఒక మనము ఒక ఇల్లు కడుతున్నాం. అప్పుడే ట్రాక్టర్‌లో ఇటుకరాళ్ళొచ్చినియి. అన్ని రోడ్డు మీద పోసిపోయాడు. మనం ఒక్కళ్ళు ఆ ఇటుకరాళ్ళని ఇంట్లోకి సర్దాలి. చానా టైం పడుతుంది. ఒక ఇద్దరుంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఒక 10 మందుంటే ఇంకొంచెం. ఒక 100 మందుంటే వితిన్ మినిట్స్‌లో ఆ పనయిపోతుందనమాట. అలాగే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక 10 మంది ఎంప్లాయీస్‌ని పెట్టుకొని పని చేపిస్తా ఉంటాడనమాట. అయితే 10 మంది ఇంటూ 10 గంటలు చేస్తే 100 గంటలొస్తాయి. రోజుకి 24 గంటలే. కాపోతే 10 మంది పని చేస్తున్నారు కాబట్టి 100 గంటలు కలిసొస్తాయి. అయితే గంటకొచ్చేసి రూ. 200 ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక అతనే చేస్తున్నాడు. రూ. 100 వస్తుంది. ఇక్కడ 10 మంది చేస్తున్నారు కాబట్టి టైం అనేది కలిసొస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఎగ్జాంపుల్ ఇటుకరాళ్ళని. ఆ ఇటుకరాళ్ళని 10 మంది లోపల పెడతారు. గంట పట్టే టైం కాస్త అరగంటే పడుతుంది. నెక్స్ట్ ఇంకో పనికెళ్తారు. ఇంకో పనికెళ్ళడం వల్ల అక్కడ కూడా టైం సేవ్ అవుతుంది. పని సేవ్ అవుతుంది. మనీ అనేది మిగులుతుందనమాట. అట్లా గంటకొచ్చేసరికి ఇక్కడ పని చేయడం వల్ల రూ. 200 అనేది మిగులుతుంది పర్సన్స్‌కొచ్చేసరికి. అయితే రోజుకి 100 గంటలు ఇంటూ 200 యేసుకుంటే రోజుకి 20,000 అనేది ఓనర్‌కి వెళ్తుంది. అయితే 20,000 ఇంటూ 30 30 వచ్చేసరికి 30 రోజులు కాబట్టి 6,00,000 అనేది మొత్తం 6,00,000 అనేది ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. అయితే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందాక మాట్లాడుకున్నట్టు 30,000 ఇవ్వాలి కాబట్టి 30,000 అనేది 10 మందికిస్తారనమాట. 30,000 ఇంటూ 10 వచ్చేసి 3,00,000. ఇక్కడ చూడొచ్చు. పని చేయడం వల్ల నెలకి జీతాలన్నీ పోగా ఇవ్వగా అంటే 3,00,000 ఇవ్వగా ఇంకో 3,00,000 అనేవి ఓనర్‌కి మిగులుతాయి. ఒక్కసారి ఎవరికైనా అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ చూడండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. టైమ్ ఇస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి క్లారిటీ ఇస్తాను. ఒక మనిషి ఒక పనిని చేయడం వల్ల గంట పడితే, ఇద్దరు చేయడం వల్ల అరగంటే పడుతుంది. ఎందుకంటే 2 సగాలు చేసుకుంటారు కాబట్టి. ఇంకో టైం మిగులుతుంది. ఆ టైంలో ఇంకో పని చేయొచ్చు. అట్లా ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అట్లా ఎక్కువ మందిని పెట్టి పని చేపిచ్చి టయాన్ని ఎక్కువ గంటలు పెంచుతుంది. దానివల్ల ఏందంటే ఎక్కువ మంది పని చేయడం వల్ల టైం కలిసొస్తుంది. టైం కలిసొచ్చిందంటే టైమ్ ఈక్వల్ టు మనీ అనమాట. ఆ టైమ్ ఈక్వల్ టు మనీ కాన్సెప్ట్ మీద ఇది నడుస్తుంది. జీతాలన్నీ ఇవ్వగా 30,000 పర్సన్‌కివ్వగా 10 మందుంటారు. 10 మందికి 30,000 ఇవ్వగా 3,00,000 ఓనర్‌లు వాళ్ళకి పోతయి. ఇంకో 3,00,000 ఓనర్‌కి మిగులుతయి. ఓకే. నెక్స్ట్ పేజ్‌కెళ్తున్నాను. అంటే మనకర్థమైందేందంటే బిజినెస్ చేస్తే డబ్బుందని మనకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అతనేం పని చేయలే ఓనరు. కింద వాళ్ళ చేత పని చేపిచ్చాడు. ఇన్‌కమ్ అనేది జనరేట్ అయింది. 3,00,000 వాళ్ళకిస్తే ఇంకో 3,00,000 ఏం పని చేయకుండానే ఓనర్‌కి మిగిలింది. నెక్స్ట్ వచ్చేసరికి అసలు బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాంగా. సాధారణంగా బిజినెస్ జేయడానికి ఏం గావాలి? అయితే బిజినెస్ చేయడానికి వ్యాపార ఆలోచనుండాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక వెడ్డింగ్ సంబంధించి పెట్టాను. అంటే కెమెరా మ్యాన్‌గా చేయాలనుకుంటున్నాను. అయితే నాకేమేం గావాలి? లేదా మీ ఇష్టం మీరేదైనా అనుకోండి. వ్యాపార ఆలోచనుండాలి. అంటే ప్లానింగ్ అనేదుండాలి. ఎట్లా చేయాలి? ఏందని. నెక్స్ట్ వచ్చేసరికి వ్యాపార నైపుణ్యత మరియు అనుభవం గావాలి. ఎక్స్‌పీరియన్స్ అనేది గావాలి. ఇప్పుడు నేను కెమెరా మ్యాన్‌గా చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఏందంటే, నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. నేను తీసుకున్న వెంట పడితే జేస్తున్నాను. కాకపోతే ఎవరైతే అదవరకి ఆ పని చేస్తున్నారో వాళ్ళ దగ్గరికెళ్లి నేర్చుకోవాలి. అంటే ఒక గురువు గారి దగ్గరికి బోయి శిష్యరికం జేయాలి కొన్ని రోజులు. లేపోతే ఆ వర్క్ అనేది రాదు. నెక్స్టు ఆ వర్క్ వచ్చినా సరే పెద్ద మొత్తంలో పెట్టుబడి గావాల. ఎందుకంటే షాప్ బెట్టాలన్నా, ఇంకోటి బెట్టాలన్నా పెద్ద మొత్తంలో డబ్బు గావాలి. అయితే ఇయన్నీ పెడతాం. ఫస్ట్‌ది వ్యాపార ఆలోచన అందరికీ ఉంటుంది. వ్యాపారంలో నైపుణ్యత మరియు అనుభవం ఖచ్చితంగా తీసుకుంటాము. లాస్ట్‌దొచ్చేసరికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి.
అప్పో సొప్పో చేసి పెడతాం. పెట్టిన తర్వాత దానికి కాంపిటీషన్ ఉండదా? ఇప్పుడు ఫ్రైడ్ రైస్ బండి పెడితేనే 4 బండ్లు కాంపిటీషన్‌కొస్తున్నాయి. ఒకడు బంగారపు షాప్ పెడితే పక్కన 4 బంగారపు షాపులుంటున్నాయి. ఏదైతే మేముండే ఒంగోలు ఏరియాలో ఒక 100 మీటర్లలోనే 5, 6 షాపింగ్ మాల్స్ ఉన్నాయి బట్టలయి. సీఎంఆర్ అని, లక్కీ అని, శుభమస్త్ అని, ఇంకోటని, అంబిక అని, అదని, ఇదని ఇట్లా ఉన్నాయి. బంగారపు షాపులకి పోతే 50 బంగారపు షాపులుంటాయి లైన్‌లో. ఇట్లా ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ అనేది ఉంటుంది. వ్యాపారం అనేది నిలబడుతుందా ఈ కాంపిటీషన్‌లో అంటే చెప్పలేం. చానా మంది మూసేసిన సందర్భాలు గూడా ఉన్నాయి. అయితే బిజినెస్ జేస్తే డబ్బొస్తుందంటుంది. డబ్బొస్తుందని తెలుస్తుంది. కాకపోతే బిజినెస్ చేయడానికి ఏమేం గావాలయ్యా అంటే ఈ 3 గావాలి. కానీ ఈ మూడిటితో పాటు కాంపిటీషన్ గూడా ఉంటుందనమాట. అయితే ఇయన్నీ గాదు సార్ అసలు ఈ కాంపిటీషన్ లేని బిజినెసు లేదా ఎట్లైనా మనం రానివ్వగల బిజినెస్‌లు ఏమన్నా ఉన్నాయా అంటే అది చూద్దాం ఒకసారి. ప్రపంచంలో చానా రకాల బిజినెస్‌లున్నాయి. వాటిలో నెట్వర్క్ బిజినెస్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒకటి. ఏం సార్ డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు నేనెప్పుడు ఇనలేదే. కొత్త వాళ్ళు. ఎప్పుడు ఇనలేదే. అసలు ఏంటిది ఈ బిజినెసు? మనమే కొత్తగా జేత్తన్నామా? ఎవరైనా చేసారా అంతకుముందంటే, ఒకసారి చూద్దాం రండి. అసలు మన దేశమే జేసిందా? ఇంకేమన్నా జేసినయా ఒకసారి చూద్దాం రండి. ఇవొచ్చేసి 2022, 23 గణాంకాలనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ టర్నోవర్ ఓవరాల్ ది వరల్డ్. అంటే వరల్డ్. ప్రపంచంలో ప్రతి దేశం గురించి ఇక్కడ ఇవ్వబడుంది. యూఎస్ఏ వచ్చేసరికి 32,00,00,000 మందుంటే, 2,12,550,00,00,000 బిజినెస్ అనేది సంవత్సరానికి జేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు 42,00,00,000 మంది అయ్యున్నారు. ఒకప్పుడు 32,00,00,000 మంది. ఇప్పుడు అంత 2,12,00,000 అట్లాగే మన ఇండియా చూడండి లాస్ట్‌లో 132,00,00,000 మందున్నారు. ఆ టైంలో 7,800,00,00,000 మాత్రమే జేసింది. అయితే ఆ పైన చూడొచ్చు మలేషియా 3,00,00,000 మందున్నారు. వాళ్ళెంత చేశారు ఇయన్నీ చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎట్లా నడుస్తుందో చూస్తా ఉండుండొచ్చు. అట్లాగే మన ఇండియా ఇప్పుడు 142,00,00,000 మంది అయ్యున్నారు. అలాగే మొన్నటికి 2023, 24కి 21,250,00,00,000 బిజినెస్ అనేది చేసిందనమాట. అంటే అక్కడున్న 7,800 ఇంటూ 3 రెట్లు బిజినెస్ అనేది పెరిగింది ఒక్క సంవత్సరంలోనే. అంత దూసుకెళ్తున్న ఇండస్ట్రీ అనమాట. అయితే ఈ ఇండియా అనేది 2025 ఎండింగ్ కల్లా 64,500,00,00,000 బిజినెస్ చేయాలని కంకణం కట్టుకుందనమాట. అయితే ఈ నెట్వర్క్ అనేది మనం ఒక్కళ్ళమే చేయట్లేదు. అన్ని దేశాలు చేస్తున్నాయి. అందుకే యూఎస్‌ఏ అంత రిచ్‌గా ఉంది. అలాగే చైనా చేస్తుంది. ఇట్లా ప్రతి దేశం చేస్తుంది. మనం కొత్తగా చేసేదేం లేదు. అన్ని దేశాలు చేస్తున్నదే మనము చేస్తున్నాం. కాకపోతే మన దేశంలో జనాలు ఎక్కువ మంది ఉన్నారు గానీ, ఈ ఇండస్ట్రీ అనేది ఆ టైంలో ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు దూసుకెళ్తుందనమాట. అయితే చూద్దాం. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనమే మాట్లాడుకుంటున్నాం. ఇంకెవరైనా మాట్లాడారని ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈయనెవరో అబ్దుల్ కలాం గారు. ఈయన తెలీదంటే నేను చేసేదేం లేదనమాట. ఈ సార్ చెప్పిన మాటేందంటే, ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. 21వ శతాబ్దంలో అతి వేగంగా దూసుకెళ్తున్న ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది నెట్వర్క్ మార్కెటింగే. అయితే ప్రపంచవ్యాప్తంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో జాయిన్ అయితే చాలా తక్కువ ఏజ్‌లోనే వాళ్ళు కోరుకున్న గోల్స్‌ని నెరవేర్చుకుంటారని అబ్దుల్ కలాం గారు చెప్పున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి బిల్ గేట్స్ అన్నమాట మైక్రోసాఫ్ట్ ఫౌండరు. ఇతను చిన్న చితక వ్యక్తి ఏం గాదు. ఇతనేమన్నాడంటే ఒక ఇంటర్వ్యూయర్ ఐ మీన్ ఒక న్యూస్ రిపోర్టర్ అడిగితే, "సార్ మీ లైఫ్‌లో ఇప్పటిదాకా చేసిందేమీ లేదు. మీకు ఛాన్స్ వస్తే ఏం జేస్తారంటే, నేను నెట్వర్క్ మార్కెటింగ్ మళ్ళీ లైఫ్‌ని స్టార్ట్ చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్‌నే స్టార్ట్ జేస్తాను" అని అతనన్నాడు. చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. ఇదేదో నేను చెబుతుంది గాదు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళే అన్న మాటలనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వారన్ బఫెట్. ఈయన మీకు తెలియకపోవచ్చు ఈళ్ళిద్దరు తెలుసు గాని ఈయనేందంటే ఇందాక మాట్లాడుకున్నాం గదా మనం. బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్ అని. ఇతను ఇన్వెస్టరు. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఇతను ప్రపంచంలో కల్లా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లు చేసిన వ్యక్తి. ఇతని నెట్‌వర్క్ వచ్చేసరికి 160 బిలియన్లు. 160 బిలియన్లు యూఎస్‌డి అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఒకటి పక్కన 13 సున్నాలు పెడితే ఎన్ని కోట్లుంటాయో అన్ని కోట్లకి అధిపతి అనమాట అతను. అతను ఏదైతే ఈ డబ్బుందో దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్‌లో పెడుతున్నాడు. దూసుకుపోతున్న ఇండస్ట్రీ అని నెట్వర్క్ మార్కెటింగ్‌లో పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ పెట్టాడు గూడా. నెక్స్ట్ వచ్చేసరికి మన మనందరికి తెలిసిందే ట్రంపు అమెరికా ప్రెసిడెంట్‌గా రెండోసారి చేస్తున్నారు. ఇతనేమన్నాడంటే
మీరు బిజినెస్ మ్యాన్ ఇతను బిజినెస్ మ్యాన్ మామూలుగా. మీరు బిజినెస్ మ్యాన్ కాపోతే ఏం చేస్తారంటే అంటే ఇంటర్వ్యూలో అడిగిందనమాట ఒకామ. అయితే మీరు బిజినెస్ మ్యాన్ అయ్యారు. ఒకవేళ బిజినెస్ మ్యాన్ గాదు. మళ్ళీ మీరు అంటే బిజినెస్‌లో గాకుండా ఎక్కడైనా డబ్బు సంపాదించుకోవాలంటే దేంట్లోకెళ్తారంటే, ఇతను అప్పటికప్పుడు చెప్పిన మాటేందంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే, అతి తొందరగా మిలియన్స్ తీసుకునే బిజినెస్ ఏదైనా ఉందంటే మిలియన్స్, మిలియన్స్ మీన్స్ 1,000,000 ఈక్వల్ టు 10,00,000 అనమాట. ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ అని కళాఖండిగా జెప్పాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మన మోడీ గారు, మన ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని అంటే అతను ప్రపంచవ్యాప్తంగా తిరిగి అర్థం చేసుకుందేందంటే, ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంది. వేరే ప్రపంచ దేశాల్లో రిచ్‌గా ఉండడానికి పీపుల్స్ అనేవాళ్ళు కొత్త ఆవిష్కరణలు జేయడానికి ఏదైతే ఉందో, అలాగే ఇన్‌కమ్ సంపాదించడానికి ఏదైతే ఉందో, నెట్వర్క్ మార్కెటింగ్‌ని చేసుకుంటున్నారు. అలాగే ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువుంది. అది పోవాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద రైట్ చాయిస్ అంటే రిసోర్స్ అని చెప్పాడనమాట మోడీ గారు. ఈళ్ళు మనలాగా చిన్నా చితకోళ్ళేం గాదు. మనం చెబుతుంటే ఎవరినరు. బట్ ఈళ్ళే ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యక్తులే చెప్పిన మాటలేందంటే, నెట్వర్క్ మార్కెటింగ్ దూసుకెళ్తున్న ఇండస్ట్రీ. దాంట్లో ఉండాలి అని వాళ్ళే అనుకుంటున్నప్పుడు మనం అనుకోకపోతే ఎలా? సరే ఓకే. నెక్స్ట్ చూద్దాం. అయితే వై నెట్వర్క్ మార్కెటింగ్? ఇప్పటిదాకా నెట్వర్క్ మార్కెటింగ్ అని జెప్పాము. నెట్వర్క్ మార్కెటింగ్ ఇంత బిజినెస్ చేసిందని జెప్పాం. నెట్వర్క్ మార్కెటింగ్ ఇంత తోపని చాలా మంది జెప్పారు. అయితే వై నెట్వర్క్ మార్కెటింగ్? ఏంది అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒకసారి చూద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఏమొస్తుందో చూద్దాం. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. అంటే నీకు ఎంత కావాలంటే అంత ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. రెండోదొచ్చేసి నో ప్లేస్ లిమిట్. ప్లేస్ లిమిట్ అనేది లేదు. ఇక్కడే ఉండి జెయి, ఈ ఆఫీస్‌లో కూర్చొని జెయి, కదలకుండా జెయి అనేదేమి లేదు. నెక్స్ట్ వచ్చేసరికి డూ ఇట్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్. నువ్వు ఫుల్ టైమే జేయాలి. లేపోతే ఇక్కడే ఉండి జేయాలనేం లేదు. నువ్వు నీకు కుదిరిన టైంలో ఈ బిజినెస్‌ని జేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నో ఇన్వెస్ట్‌మెంట్. డబ్బులు పెట్టుబడి లేదు. పెట్టుబడి పెడితే ఉంటాయో, పోతాయో అనుకోవచ్చు. మనం రూపాయి పెట్టుబడి పెట్టట్లేదు. మనం ఓన్లీ పెడుతుంది ఖర్చు. ఇది గుర్తించాలందరూ. నెక్స్ట్ వచ్చేసరికి నో క్వాలిఫికేషన్. నీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లు దే, లేకపోతే నీ ఎంబీఏ సర్టిఫికేట్‌లు దే అని అడగట్లేదు. చదువున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. నో బాస్. ఇక్కడ బాసులుండరు. అప్లయన్సే ఉంటారు. అప్లయన్ మిమ్మల్ని గైడ్ చేయడానికి ఉంటాడు. వాళ్ళని బాస్‌లాగా చూస్తే మాత్రం ఇంక అయ్యే పని కాదది. నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరు జేస్తారు? అంటే ఎవరు చేయాలనుకుంటారు అసలు? అంటే ఒకసారి కిందకెళ్ళినాక చూద్దాం. ఎక్కువ ఆదాయాన్ని కావాలనుకునే వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి నాకు నేనే బాస్‌గా ఉండాలి అనుకునేవాళ్ళు. లగ్జరీ లైఫ్‌ని కోరుకునేవాళ్ళు. మీకు ఈ 3 వద్దు, ఆ పైయి గూడా 6 వద్దు అనుకుంటే అనుకునేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే మరి నువ్వేమనుకుంటున్నావు? మరి నీకు ఇయన్నీ అవసరమా లేదా? ఎవరికి వాళ్ళు ఒకసారి ప్రశ్నేసుకున్నానన్నమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. అయితే ఏందయ్యా ఇది? అంటే దీంట్లో ఏం జేయాలంటే సింపుల్‌గా, క్లారిటీగా చెబుతాను. మీకు ఆల్రెడీ తెలుసు. అందుకే కొంచెం ఫాస్ట్ మీద లాగిస్తాను. ఇప్పుడు ఒకప్పుడు నుంచి మనం చేస్తుందొచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్ అనమాట. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో చేతులు మారి, మారి, మారి వాళ్ళు మారి, ఈళ్ళు మారి రూ. 30కి దొరికే వస్తువు మనకి రూ. 100 పడుతుంది. ఈ మధ్యలో మధ్యవర్తులు ఎవరున్నారో వాళ్ళ గురించి నేను చెప్పను. మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రూ. 70 ఈ మధ్యలో రూ. 30 తయారు చేస్తుంటే రూ. 100 మనకు అమ్ముతుంటే మధ్యలో డబ్బులంతా ఏమవుతున్నాయంటే మధ్యవర్తులు తీసుకొని పోతున్నారు. దీంతో పాటు వాటికి ప్రమోట్ చేయాలి కాబట్టి పైన చూడొచ్చు థమ్స్ అప్ యాడ్‌లు కానీ థమ్స్ అప్ యాడ్‌కి మహేష్ బాబు 9,00,00,000 తీసుకుంటున్నాడన్నమాట. మహేష్ బాబు థమ్స్ అప్ ఏం తాగడు. అయినా అంత తీసుకుంటా ఉంటాడు. అలాగే షారుఖ్ ఖాన్‌ని వాళ్ళని ఈళ్ళని నాగార్జునని వాళ్ళని ఈళ్ళని పెట్టి పనికిమాలిన ప్రొడక్ట్‌లు గూడా సేల్ చేస్తా ఉంటారు. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ ఫోటోలో పలుకుల్లో కేసర్ అన్నమాట అది. దానికి 30-50 కోట్లు తీసుకుంటారు. బాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళు ఆల్రెడీ 100 కోట్లు తీసుకునే వాళ్ళు. వాళ్ళు గూడా దీనికోసం చేస్తున్నారు. వాళ్ళు మాత్రం వాడరు. కానీ జనాల చేత వాడమని ప్రమోట్ చేస్తారు. ఈ డబ్బు ఏదైతే ఉంటుందో అట్లా వాళ్ళకెళ్ళిపోతుందన్నమాట. 70% ఆఫ్ వాళ్ళకెళ్ళిపోతుంది. వాళ్ళు వాడరు కానీ చెబుతారు. అయితే ఏదైతే మన కాన్సెప్ట్ ఉందో ఇది డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ అన్నమాట. ఇది దీంట్లో ఏం జరుగుతుందంటే డైరెక్టు కంపెనీ టు కస్టమర్‌కి
ప్రొడక్ట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ గూడా రూ. 30 అనేది కంపెనీ దగ్గర పడుతుంటే రూ. 100 అనేది కస్టమర్‌కి పడుతుంది. అయితే ఈ మధ్యలో డబ్బు ఏదైతే ఉందో, ఈ డబ్బు కొన్న వాళ్ళకి కంపెనీ ఫార్వర్డ్ జేస్తుంది. ఈ 70% ఆఫ్ మనీ అనేది కంపెనీ మనకే ఫార్వర్డ్ చేస్తుంది. ఎట్లా ఫార్వర్డ్ చేస్తుంది ఏందనేది క్లారిటీగా తెలుసుకుందాం. ఇది క్లారిటీ ఉందా? ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునేవాళ్ళుంటే తీసుకోవచ్చు. ట్రెడిషనల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్. ఓకే. సరే, ఇయన్నీ ఓకే. చెప్పారు ట్రెడిషనల్ మార్కెటింగ్ వాడికి బాగా చెప్పారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తోపని జెప్పారు, తురువని జెప్పారు. వాళ్ళని చూపిచ్చారు, ఈళ్ళని చూపిచ్చారు. అయితే అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో గూడా మోసాలు జరుగుతున్నాయి గదా! నెట్వర్క్ మార్కెటింగ్‌లో మంచిదేది, చెడ్డదేది ఎట్లా తెలుసుకోవాలా? అని ఒకసారి చూద్దాం రండి. ఒక ప్లాట్‌ఫార్మ్ మంచిదా కాదా అని తెలుసుకోవడానికి ఈ విషయాలు మీరు గమనించాలనమాట. ఫస్ట్‌దొచ్చేసరికి ప్రొడక్ట్ కంపెనీ అయ్యుండాలి. ప్రొడక్ట్ కంపెనీ అవుతుంది. చాలా ప్రొడక్ట్ కంపెనీలొస్తున్నాయి. ఇప్పుడు మంచాల మీద దుప్పట్ల కంపెనీలొస్తున్నాయి. బెడ్ మీద పరుపుల కంపెనీలొస్తున్నాయి. ఓకే. అది గూడా కంపెనీయే. నెక్స్టొచ్చేసరికి ప్రతిరోజు అవసరమయ్యేదుండాలి. అవును. ప్రతిరోజు అవసరమే. నేనొక ల్యాప్‌టాప్ కొన్నాను. అది ప్రొడక్టు. ప్రతిరోజు నాకు అవసరం ఉంటుంది. రెండోదొచ్చేసరికి రిపీటెడ్ బిజినెస్ అయ్యుండాలి. నేను ల్యాప్‌టాప్ కొన్నాను. కంపెనీ అంటే ప్రొడక్ట్ ఉంది. అంటే అలాంటి కంపెనీలో చేరాను. ప్రతిరోజు అవసరం అవుతుంది ల్యాప్‌టాప్ నాకు. మూడో పాయింట్ చూడండి, రిపీటెడ్ బిజినెస్ అయ్యుండాలి. ల్యాప్‌టాప్ రిపీటెడ్ బిజినెసా? ల్యాప్‌టాప్ నేను కొని ఇసిరేసి బాలకృష్ణలాగా మళ్ళీ రేపు పొద్దున్న ఎళ్లి తెచ్చుకున్నాను కొత్తది. లేదు గదా! ఒక మంచం కొన్నాం. మళ్ళీ ఇరగ్గొట్టేసి తర్వాత రోజు తెచ్చుకోలేం గదా! మంచాన్ని. అది రిపీటెడ్ బిజినెస్ కాదు. నెక్స్టొచ్చేసరికి అందుబాటు ధరల్లో ఉండాలి. ఈ 4 పాయింట్లు ఏయైతే ఉన్నాయో ఇయి గమనించండి. చానా మంది వేరే వేరే కంపెనీలో జేరతన్నారు. ఆ కంపెనీలో అన్నీ ఉన్న రిపీటెడ్ బిజినెస్ అయ్యుంటుందా? ఇప్పుడు ఆల్రెడీ వెస్టీజ్ తెలుసు. అది రిపీటెడ్ బిజినెస్సా కాదని అందరికి తెలుసు. దాని గురించి ముందుకెళ్ళేటప్పుడు క్లారిటీ తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు ఈ 4 పాయింట్లు. ఈ స్క్రీన్ షాట్ తీసుకునేవాళ్ళు ఎవరంటే తీసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందనుకుంటాను. మళ్ళీ ఒకసారి మనం గుర్తించాల్సిందేంటంటే ప్రొడక్ట్ కంపెనీ అయ్యుండాలి. ప్రతిరోజు అవసరం అయ్యే దానిలాగా ఉండాలి. రిపీటెడ్ బిజినెస్ అయ్యుండాలి. అంటే అయిపోగా మళ్ళీ తీసుకోవాలి జనాలు. అలా ఉండాలి. అందుబాటు ధరల్లో ఉండాలి. ఓకే. నెక్స్ట్. అయితే వై వెస్టీజ్? ఇప్పుడే వచ్చింది ఈ హీరో. హీరో ఎంట్రీ ఇప్పుడే. ఇందాకటిదాకా అదంతా వేరు. వై వెస్టీజ్? వెస్టీజ్ ఎందుకు? ఎన్నో ఉన్నాయి గదా! వై వెస్టీజ్? అసలు వెస్టీజ్ అంటే ఏంది? వెస్టీజ్ ఎందుకు జేస్తున్నాం మనం? ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం రండి. ఏదైతే వెస్టీజ్ ఉందో, వెస్టీజ్ ఫౌండర్ గౌతమ్ బాలి గారు, కన్వీర్ బీ సింగ్ గారు, అలాగే దీపక్ సుద్ గారనమాట. మేనేజింగ్ డైరెక్టర్స్. అయితే వై వెస్టీజ్? కంపెనీ గురించి తెలుసుకుందాం రండి. వెస్టీజ్ కంపెనీ జూన్ 2004లో ప్రారంభమైందనమాట. అట్లాగే వచ్చేసరికి 20 సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుస్తుంది ఈ కంపెనీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మన భారతదేశ కంపెనీ, ఇండియన్ కంపెనీ. వేరే వేరే కంపెనీలు మీకు తెలుసో లేదో, హిందుస్థాన్ యూనిలీవర్. పేరు హిందుస్థాన్. అది మొత్తం బ్రిటన్‌కి పోయిద్దనమాట ఆదాయం అంతా. అది బ్రిటిషోడి కంపెనీ. కానీ హిందుస్థాన్ యూనిలీవర్ అని పెట్టేసి దాంట్లో అన్ని సోపులు, సరుపులు అయ్యి ఇయ్యి పెట్టి 'తాజ్‌మహల్' టీ పొడి అన్నీ దాంట్లో నుంచే వస్తాయన్నమాట. అయన్నీ బ్రిటిషోడి కంపెనీ. మీరు కొంటున్నారంటే బ్రిటిషోడికి డబ్బిస్తున్నట్టు. మొన్నటిదాకా మనం పరిపాలించి తొక్కి నార తీసినోడికి మళ్ళీ మీరు వెల్కమ్ అని చెబుతున్నారన్నమాట. ఇది మన భారతదేశ కంపెనీ. అట్లాగే మన దేశంతో పాటు 8 దేశాల్లో వెస్టీజ్ వ్యాపారం అనేది జరుగుతా ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 2 మెయిన్ బ్రాంచులతో ఈ వెస్టీజ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఢిల్లీ, బెంగుళూరు. అయితే ఇప్పుడు 50 కాదు 60 అక్కడ మార్చడం మర్చిపోయాను. 60 మెయిన్ బ్రాంచులు అలాగే 4000 స్టాక్ పాయింట్లతోటి ఇప్పుడు బిజినెస్ అనేది రన్ అవుతా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 10 హెల్త్ ప్రొడక్ట్‌లు అంటే 2 హెల్త్ ప్రొడక్ట్‌లతో స్టార్ట్ అయ్యి ఆరుగురు వ్యక్తులతో స్టార్ట్ అయిందనమాట. రెండే ప్రొడక్ట్ అక్కడ 10 అని పెట్టాము. నెక్స్ట్ వచ్చేసరికి 450 ప్లస్ ప్రొడక్ట్‌లున్నాయి. అలాగే ఇప్పటిదాకా 5,00,00,000 మంది డిస్ట్రిబ్యూటర్లున్నారు. 5,00,00,000 మంది అక్కడ 3,00,00,000 మంది మార్చలేదు. మొత్తం డిస్టర్బ్ అయిపోద్దని. నెక్స్ట్ వచ్చేసరికి 2004లో 5,00,00,000తో ప్రారంభించిన కంపెనీ 2023 నాటికి 3,500,00,00,000 బిజినెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. చిన్న కంపెనీ అండి వెస్టీజ్. కొత్త కంపెనీయా? ఎవరైనా కొత్త కంపెనీ అన్నోళ్ళకి ఇదిగో స్క్రీన్ షాట్ తీసుకోండి పంపండి.
ఓకే. నెక్స్ట్ చూడొచ్చు అవార్డ్స్ అండ్ క్రైటీరియాస్ అనమాట. వెస్టీజ్‌కి వచ్చిన అవార్డులు, రివార్డులు, క్రైటీరియాలు క్రైటీరియాలు అట్లాగే ఐఎస్ఓ సర్టిఫికెట్లు, హలాల్ సర్టిఫికెట్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో కంపెనీ ఉంటేనే 38 ర్యాంక్ ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అలాగే నంబర్ 1 ఇండస్ట్రీ, నంబర్ 1 మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అని చెప్పి వచ్చిన అవార్డులు ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి వెస్టీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. 2,00,000 స్క్వేర్ ఫీట్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందనమాట వెస్టీజ్‌ది. అట్లాగే రీసెర్చ్ ల్యాబ్ గూడా ఉంది. అంటే రీసెర్చ్ చేసి అక్కడే తయారు జేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా అక్కడే ఆపేస్తారు. జనాల్లోకి రానివ్వరనమాట. చానా కంపెనీలకి రీసెర్చ్ ల్యాబ్స్ అనేవుండవు. ఎవరో తయారు జేసి తీసుకొచ్చి కంపెనీల్లో పెడుతుంటాయనమాట. అట్లా కాదిది. దీనికి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్ అనమాట. 12 రేంజెస్ ఆఫ్ ప్రొడక్ట్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడొచ్చు. హెల్త్ కేర్ ఇట్లా. వీటి గురించి నేను చెప్పను లేట్ అయిపోద్ది. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ షాట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఈ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్ ఉన్నాయి. అగ్రి అని, అయ్యని, ఇయ్యని ఇట్లా. నెక్స్ట్ వచ్చేసరికి మన దాంట్లో ప్రొడక్ట్ అనమాట. ఇమ్యూనిటీ బూస్ట్‌కి సంబంధించి ఎవరైతే కొంచెం అనారోగ్యంగా ఉంటారో, ఎవరైతే నీరసంగా ఉంటారో, ఎవరైతే ఇమ్యూనిటీ స్లోగా ఉంటుందో వాళ్ళకి సంబంధించి ప్రొడక్టు ఇవన్నీ గూడా కాయల నుంచి, గింజల నుంచి, ఆకుల నుంచి వాటిల నుంచి మాత్రమే తయారు చేసే ప్రొడక్టు. ఇంగ్లీష్ మెడిసిన్స్, కెమికల్స్ అవి ఇవి లేకుండా నేచురల్ వేలో తయారు చేసేయనమాట. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. ఈ 5 ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి కార్డియో కేర్ అనమాట. గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ గుండె స్లోగా కొట్టుకుంటున్నా, గుండెలో హోల్స్ ఉన్నా, లేదా రక్తనాళాలలో రక్తం చిక్కబడుతున్నా, లేకపోతే నరాల ప్రాబ్లమ్ ఉన్నా సరే, లేదా హార్ట్ దగ్గర ప్రాబ్లమ్ ఉన్నా, లేదా బ్రెయిన్ క్లాట్ అయినా సరే, లేదా వెరికోసిస్ వెయిన్స్ ఉన్నా సరే, దేనికి వాటికి సంబంధించి ప్రొడక్ట్ పనిచేస్తాయనమాట. మెయిన్ రక్తాన్ని పలచబరచడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి వుమెన్స్ హెల్త్ అనమాట. లేడీస్‌లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్‌కి సంబంధించి ప్రొడక్ట్ ఉన్నాయన్నమాట. బ్లడ్ పడడానికి, ఇన్ఫెక్షన్‌లు రాకుండా ఉండడానికి, అలాగే టోటల్ 100 రకాల ప్రాబ్లమ్స్ తీసేయడానికి ఇట్లా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్ హెల్త్ అనమాట. ఇవి ఏదైతే ఉందో ఇవి కార్టిలేజ్‌ని బాడీ లోపల అంటే ఎముకల మధ్యలో కార్టిలేజ్‌ని డెవలప్ చేయడానికి అలాగే సైనైడ్ ఫ్లూయిడ్స్‌ని రిలీజ్ చేయించడానికి, ఎముకలు పట్టుత్వంగా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి డీటాక్సిఫికేషన్ అనమాట. ఏదైతే మనం డైలీ స్నానం చేస్తాం గదా! పైనున్న మురికినంతా వదిలించుకుంటా ఉంటాం. లోపల మురికిని ఎవరు వదిలిస్తారు? అందువల్ల లోపల మురికిని వదిలించడానికే మన కంపెనీ డీటాక్సిఫికేషన్ అని ఈ ప్రొడక్ట్స్ పెట్టింది. మొత్తం క్లీన్ చేసి అవతలేస్తాయన్నమాట లోపలంతా. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనమాట. షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. నేచురల్ వేలో తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫిట్‌నెస్. ఇది ప్రతి ఒక్కళ్ళు అనుకునేదేంటంటే వెయిట్ లాస్ ప్రొడక్ట్ ఉన్నాయి వెస్టీజ్‌లో అంటారు. వెయిట్ లాస్ ప్రొడక్ట్ కాదు. వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రొడక్ట్ అనమాట. వెయిట్ లాస్ అంటే నువ్వు ఎంతున్నావని దానికి సంబంధం లేదు. నువ్వు ఎంత హైట్ ఉన్నావో సంబంధం లేదు. కరిగించడమే పని. ఈ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో నువ్వు ఎంత హైట్ ఉన్నావు, నీ ఏజ్ ఎంత, దాన్ని బట్టి ఎంత నువ్వు కరిగితే మంచిదో దాన్ని చేస్తాయంట. మేనేజ్ చేస్తాయి. మేనేజ్ ప్రొడక్ట్. వెయిట్ మేనేజ్‌మెంట్. వెయిట్ లాస్ కాదు. వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రొడక్ట్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి వెస్టీజ్ ప్రైమ్ ప్రొడక్ట్. చాలా మందికి అసలు ప్రైమ్ అంటే ఏందో తెలీదు. ఇదేందంటే దీనికి క్లారిటీ ఇస్తా సింపుల్‌గా. ఏ అయితే మన సప్లిమెంట్స్ ఉన్నాయో మన బాడీకి సెట్ అవ్వడానికి 2-3 నెలలు పడతాయి. ఈ ప్రైమ్ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి వితిన్ డేస్‌లోనే రిజల్ట్ అనేది చూపిస్తాయి. ఈ క్రిల్ ఆయిల్ గావచ్చు, ఎనర్జీ బూస్టర్ గావచ్చు అవి లేవు దీంట్లో. అట్లాగే ప్రైమ్ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో అయి చానా తొందరగా బాడీని రికవరీ చేయడానికి ఉపయోగపడతాయి. తక్కువ డేస్‌లోనే. నెక్స్ట్ వచ్చేసరికి మన దాంట్లో ఆయుర్వేద ప్రొడక్ట్స్ గూడా ఉన్నాయన్నమాట. కిడ్నీకి, లివర్‌కి అలాగే బాడీలో ఉన్న విష పదార్థాలను తీసేయడానికి, ఊపిరితిత్తులకి, అట్లాగే బాడీలో పోషకాలకి, అట్లాగే షుగర్‌కి సంబంధించి, అలాగే గుండెకి సంబంధించి, అలాగే ప్రోస్టేట్‌కి సంబంధించి ఇట్లా మన దాంట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆయుర్వేద ప్రొడక్టు. ఒక్కొక్క ఆర్గాన్‌కి సంబంధించి ఒక్కొక్క ప్రొడక్ట్ అనమాట. అన్నీ మన ఇంట్లో వంటింట్లో దొరికాయి. కింద బొమ్మ చూడొచ్చు మీరు. మిరియాలు, ఆవాలు అట్లా వాటిల నుంచే తయారు చేస్తారు. ఆయుర్వేదం అంటే చెట్ల వేర్లేం గాదు. నెక్స్ట్ వచ్చేసరికి షార్ప్ కంపెనీ. ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, వాటర్ ప్యూరిఫైయర్‌లు ఇక్కడ మనకు దొరుకుతాయన్నమాట. షార్ప్ కంపెనీ నుంచి. జపాన్ టెక్నాలజీ 150 సంవత్సరాల పైనుంచి ఉన్న కంపెనీ నుంచి టై అప్ అయ్యి మన కంపెనీ ఈ ప్రొడక్ట్‌ని లాంచ్ చేస్తుంది.
నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఫుడ్ అనమాట. మనకు కావాల్సిన ఆయిల్స్, టీ పొళ్ళు అవి ఇవి మొత్తం అనేది వెస్టీజ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్లా బ్రష్‌లు, పేస్ట్‌లు వీటికి సంబంధించి మన కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తా ఉందన్నమాట. ఓరల్ కేర్. నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ కేర్‌కి సంబంధించి హెయిర్ ఆయిల్, షాంపూలు ఇట్లా ప్రొవైడ్ చేస్తా ఉంది కంపెనీ. స్కిన్‌కి సంబంధించి క్రీమ్స్, బీబీ క్రీమ్స్, సన్ డిఫెన్స్ క్రీమ్స్, ఇట్లాగ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాడీకి సంబంధించి స్ప్రేలు కావచ్చు, పౌడర్ డబ్బాలు కావచ్చు, అలాగే హ్యాండ్ వాష్‌లు, సోప్స్ ఇట్లాంటివి. నెక్స్ట్ బాడీ కేర్ స్ప్రే బాటిల్‌లు, అలాగే డియోలు, పాకెట్ స్ప్రేలనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వుమెన్స్‌కి సంబంధించి డియో గార్డెన్స్, అలాగే శానిటరీ నాప్కిన్స్, అట్లాగే ఇంటిమేట్ వాష్, లేడీస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయన్నమాట. అట్లాగే మన ఇంటికి సంబంధించి ఫ్లోర్ క్లీనర్ గావచ్చు, బట్టలు ఉతుకునేది గావచ్చు, గ్లాస్ క్లీనింగ్ గావచ్చు, టాయిలెట్ క్లీనింగ్ గావచ్చు, ఇలాంటి ప్రొడక్ట్స్. అలాగే ట్రుమెన్ అని జెప్పేసి ఓన్లీ ఫర్ మెన్ ప్రొడక్ట్ అనమాట ఇవి. ఒకప్పుడు ట్రుమెన్ అనేది అమెరికన్ బ్రాండు. దాన్ని మన కంపెనీ ట్రై అప్ అయ్యి ఇట్లా వెస్టీజ్‌లో గూడా ఇంట్రొడ్యూస్ జేసింది. నెక్స్ట్ వచ్చేసరికి స్టాల్ మిరాన్ ప్రొడక్ట్ అనమాట. ఇవి ఇటాలియన్ ప్రొడక్ట్‌ని మన కంపెనీ టై అప్ తీసుకొని ఈ ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తుంది. ఇక్కడ మనకు లేడీస్‌కి సంబంధించి లిప్‌టిక్‌లు, కాజల్‌లు ఇలా సంబంధించిన మేకప్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎఫ్9 ప్రొడక్టు. ఇవేవైతే ఉన్నాయో డార్క్ స్పాట్స్, వంగ మచ్చలు, అలాగే మెడ నలుపు ఇట్లా చాలా వరకు రింకిల్స్ అంటే ముడతలు పడినట్టు ఉంటది కదా చర్మం. వాటికి సంబంధించి ఎక్సలెంట్‌గా పనిచేస్తాయి. ప్రైమ్ ప్రొడక్ట్ అన్నమాట ఇవి గూడా. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ ప్రొడక్ట్ 8 రకాలున్నాయి. ఎలా అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనిషికి ఇమ్యూనిటీ గావాలో, మొక్కలకు గూడా ఇమ్యూనిటీ కావాలి. అలాగే భూమి కూడా సారవంతం అవ్వాలి. వాటికి సంబంధించి 8 రకాల ప్రొడక్ట్‌లనేవి మన వెస్టీజ్‌లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బైకు, కారుకి సంబంధించి నానో ఎనర్జైజరు. ఇదేస్తే బండి పికప్పు, మైలేజు, సస్పెన్షన్ మొత్తం మారిపోద్దనమాట. బండి ఇది ఒక్కసారి ఏస్తే 30,000 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది. ఆయిల్ కన్జంప్షన్ చాలా తక్కువగా తీసుకుంటుంది. అయితే ఇవన్నీ ప్రొడక్టు. అయితే మన ప్లాన్ గురించి చూద్దాం రండి. మన ప్లానొచ్చేసి ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ అనమాట. మార్కెటింగ్ ప్లాను. దీని గురించి చూద్దాం. దీంట్లో అసలేముంటుంది ఏందని. దీంట్లో మనకి ఇందాక చెప్పాం గదా! ఆదాయాలు. అంటే ఈ కార్ కొనుక్కోవడానికి కానీ, కార్ అని లగ్జరీ కార్ అని, ఇల్లని, అయ్యని, ఇయ్యని ఉంటాయని జెప్పాను గదా! టూర్‌లు అయన్నీ కావాలనుకుంటాం గదా! ఈ వెస్టీజ్‌లో అవన్నీ ఉన్నాయి. అయితే 9 రకాల ఆదాయాలున్నాయి. ఇవన్నీ చూడొచ్చు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు తీసుకోండి. 65% ఆఫు ఏదైతే మనం ఖర్చు పెడతామో 100% ఖర్చు పెడితే 100లో 65% మళ్ళీ మనకే రిటర్నొస్తుంది. ఎప్పుడొస్తుందయ్యా అంటే ఎవరైతే ఈ 9 రకాల ఆదాయాలు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే రిటర్నొస్తుంది. ఇక్కడ మనం చేయాల్సిందేమీ లేదు. మనం డబ్బు తీసుకుంటూ మనతో పాటు ఉన్న వాళ్ళకి డబ్బు ఇప్పిస్తే చాలనమాట. ఎవరికైనా ఒక ఇన్‌కమే ఉంటుంది బయట ఎంప్లాయీస్‌కి. బట్ మనకి 9 రకాల ఆదాయాలు. ఆ ఆదాయాలు గూడా మనం తీసుకోవాలనుకుంటేనే వస్తాయి. ఐ మీన్ మనము ముందుకెళ్తేనే వస్తాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం. అయితే ఫైనల్‌గా ఏందయ్యా నువ్వనేదేందయ్యా? ఓకే. నెట్‌వర్క్ మార్కెటింగ్ అన్నావు, ఆదాయాలన్నావు, అయ్యన్నావు, ఇయ్యన్నావు. ఓకే. అయితే మరి ఎట్లా జేయాలి? ఏందంటే ఇక్కడ ఏం పని జేయాలంటే ఏమీ లేదు. సింపుల్ విషయం. మీ దుకాణాన్ని మార్చుకోండి. ఇప్పటిదాకా ఏ సుబ్బారావు కొట్టులోనో, ఎల్లారావు కొట్టులోనో, ఇంకో కొట్టులోనో, ఇంకో కొట్టులోనో కొంటా ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి మీకేమి రాలేదు. బట్ ఇక్కడ కొనడం వల్ల ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడొచ్చేసరికి మన ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఇక్కడ మనకు డైలీ కావాల్సినయి టీ పొడి కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, సోపులు, పేస్టులు అయ్యి, ఇయ్యి ఇయన్నీ గూడా మనం కొంటూనే ఉంటాం. నెల ఖర్చు 3000-4000 అవుతూనే ఉంటుంది. ఈ ఖర్చు ఏదైతే ఉందో మనం వెస్టీజ్‌లో పెడితే మనకి కొన్ని పాయింట్స్ అనేవొస్తాయి. ఆ పాయింట్స్ అనేయి 100 పీవీ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. అయితే దానికి ముందు వేరే కంపెనీలు అంటే మనం ఇప్పటిదాకా కొన్న కంపెనీలలో ఇప్పటిదాకా కొన్న డీమార్ట్‌లోనో, ఇంకో చోటో లేతే షాప్స్‌లోనో మనకేం ఆదాయం వచ్చిందో ఒకసారి చూద్దాం. వెస్టీజ్‌లో ఏం ఆదాయం వచ్చిందో ఒకసారి చూద్దాం. అయితే క్వాలిటీ అదర్ కంపెనీస్‌లో క్వాలిటీ అనేది నో క్వాలిటీ. క్వాలిటీ అనేది ఉండదు. వెస్టీజ్‌లో ఏందంటే బెస్ట్ క్వాలిటీ ఎందుకంటే సరే మన దేశంలో నడుస్తుంది. మన దేశంలో ఎట్టైనా నడుస్తాయి.
దుబాయ్‌లో, అబుదాబిలో ఇట్లా నడుస్తుంది. ఒమెన్‌లో ఇవన్నీ ముస్లిమ్స్ కంట్రీస్ వాళ్ళు రానివ్వరు మామూలుగా. అట్లాంటి కంపెనీలు, అట్లాంటి దేశాల్లో గూడా పోయి నడుస్తుందంటే క్వాలిటీ లేకపోతే రానివ్వరు గదా వాళ్ళు. ఇదొక పాయింట్ మీరు గుర్తించాలి. అందుకనే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్టు, నో డిస్కౌంటు. బయటేందంటే డిస్కౌంట్ ఉండదు. ఇక్కడ 10-20% డిస్కౌంట్. మీరెప్పుడు కొన్నా సరే 10-20% డిస్కౌంటు. నెక్స్ట్ వచ్చేసరికి నో ఫ్రీ ప్రొడక్ట్ అనమాట. అక్కడ బయట. ఇక్కడేందంటే ఎవ్రీ మంత్ 2-18 దాకా మనం కొంటే 10% ఆఫ్ ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇమ్మీడియేట్‌లీ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నో ఆఫర్స్. ఇక్కడేందంటే 5-60% క్యాష్ బ్యాక్ అనేదొస్తుంది వెస్టీజ్‌లో. కెమికల్ ప్రొడక్ట్ అయుంటాయి మాక్సిమం. ఇదేందంటే కెమికల్ ఫ్రీ ప్రొడక్టు. మన దాంట్లో మీరనుకోవచ్చు, ఒరేయ్ నాయన కెమికల్ కలపకుండా ప్రొడక్ట్ అనేది అన్ని రోజులు ఎట్టా ఉంటుందని. మన దాంట్లో ఉండేదంతా గూడా మన దాంట్లో గూడా కెమికల్ ఉంటుంది. బట్ ఫైటో కెమికల్స్ అనేవుంటాయి. ఫైటో కెమికల్స్ అంటే నిమ్మకాయలో ఏదైతే ఉంటుందో కెమికల్ అదుంటుంది. ఫైటో కెమికల్స్ అంటే గంజిలో ఏదైతే నేచురల్ కెమికల్ ఉంటుందో అలాంటి కెమికల్ మాత్రమే ఉంటాయి. నేచురల్ కెమికల్స్ మాత్రమే ఉంటాయి. ఫైటో కెమికల్స్ అంటారు వాటిలిని. అవి మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం వాడేయి మాక్సిమం ఇందాక జెప్పాను గదా! ఫారెన్ కంపెనీలయి ఉండుంటాయి. అయితే మనది ఇండియన్ కంపెనీ. ఓకే. నెక్స్ట్ చూద్దాం. అదర్ కంపెనీస్ మనం కొనుక్కోవడం వల్ల మనకేమొస్తుందో ఒకసారి చూద్దాం. ప్రతి నెల ఇతర కంపెనీలలో మనం కొనడం వల్ల మనకి వచ్చే ఏమొస్తుందో చూద్దాం. ఒక 4,000కి కొంటే ఏం ప్రయోజనాలున్నాయో ఒకసారి చూద్దాం. మొదటి నెల 4,000కి కొంటున్నాం. రెండో నెల 4,000కి కొన్నాం. మూడో నెల 4,000కి కొన్నాం. నాలుగో నెల 4,000కి కొన్నాం. మొత్తం ఖర్చొచ్చేసరికి 16,000 అయింది. అయితే నో బెనిఫిట్స్. బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏమి లేవు బెనిఫిట్స్ బయట కొనడం వల్ల. అయితే అదే ఎవ్రీ మంత్ పర్చేజ్ చేసాం ఎంఆర్‌పీకి. వెస్టీజ్‌లో పర్చేజ్ చేసాం. మనకేమొస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ గూడా 4 నెలలు మనం కొన్నాం. 4,000 పెట్టి కొన్నాం. కొన్నప్పుడల్లా 4,000కి కొంటే 500 అనేది డిస్కౌంట్ వచ్చింది. 500 అనేది డిస్కౌంట్ వచ్చింది. 10% ఆఫ్ ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినియి. అలాగే క్యాష్ బ్యాక్ ఒక రూ. 100 వచ్చినియనమాట. ఇక్కడ గూడా ఖర్చు 16,000 అవుతుంది. అయితే ఇక్కడ 500, 400, 100 మనం కాలిక్యులేట్ జేసుకుంటే రూ. 1000 అనేది మనకి ఒక పర్చేస్‌కి ఒక నెలకి వస్తుంది. అట్లా 4 నెలలు కొంటాం గాబట్టి 4,000 ఆదా అవుతుంది నెలకి. 4 నెలల మొత్తం మీద. అలాగే ఐదో నెల కంపెనీ ఎంఆర్‌పీ వర్త్ ప్రొడక్టు రూ. 3,000 ఎంఆర్‌పీ వర్త్ ప్రొడక్ట్ అనేది ఇస్తుంది. కంపెనీ ఫ్రీ ప్రొడక్ట్ కావచ్చు, లేదా ఏదైతే మనకి ఫ్రీ వోచర్ కావచ్చు, ఇది ఎంఆర్‌పీ వర్తే ఇస్తుంది. అట్లాగే మీకు డిస్కౌంట్ గూడా ఎంఆర్‌పీ వర్తే ఇస్తుంది. అన్నీ ఎంఆర్‌పీ వర్త్‌లోనే చూసుకోవాలి మీరు. అయితే మొత్తం ఖర్చొచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ప్రతి నెల రూ. 1000 మిగిలితే 4,000 మిగులుతుంది. ప్లస్ రూ. 3,000 ఎంఆర్‌పీ ప్రొడక్ట్ ఫ్రీ రావడం వల్ల మొత్తం ఒక రూ. 7,000 అనేది మీరు ఆదా చేయొచ్చు. ఖర్చొచ్చేసి 9,000 మాత్రమే ఉంటుంది. అంటే మీరు హెల్త్ గాని, అగ్రికల్చర్ ప్రొడక్ట్ గాని ఏమైనా కొనడం వల్ల మీకు ఇది ఇంకా పెరుగుతుందనమాట. 100 పాయింట్లనేది 100 పాయింట్లనేది మీకు ఈ హెల్త్ ప్రొడక్ట్ గావచ్చు, లేపోతే అగ్రికల్చర్ ప్రొడక్ట్ గావచ్చు కొనడం వల్ల మీకు ఇంకా తగ్గుతుందనమాట. ఈ 3,500 కాస్త 3,000 అట్లా అవుతుందనమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇది కన్సిస్టెన్సీది. ఒకసారి ఎవరైనా స్క్రీన్‌షాట్ తీసుకున్నామంటే తీసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మీరు 6x6 ఫార్ములా. నేను స్పెషల్‌గా డిజైన్ చేసుకున్న ఫార్ములా అనమాట. కొత్త వాళ్ళకి క్లారిటీగా తయారు చేశాను. దాని గురించి ఒకసారి చూద్దాం. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు రూ. 1,500 మినిమమ్ ఖర్చుంటుందిగా. చొప్పున కొనుగోలు చేస్తే వచ్చే ఆదాయం అనమాట. చూద్దాం ఒకసారి స్టెప్ 1 మనము ఒక రూ. 1,500 కొనుక్కొని, మన కింద ఒక ఆరుగురితోటి రూ. 1,500 కొనిపిస్తే మన ఆదాయము ఆ నెల రూ. 36. సెకండ్ స్టెప్‌లో వచ్చేసరికి ఉన్న ఆరుగురిని తర్వాత నెలలో ఇంకొక ఆరుగురిని జాయిన్ చేస్తే 36 మందవుతారు. వాళ్ళ నుంచి మనకొచ్చేది రూ. 910. థర్డ్ స్టెప్‌లో
ఏదైతే మనం రూ. 1500 కొని ఆ 36 మందిని ఒక్కొక్కళ్ళని ఆరుగురిని అంటే నెల మొత్తం మీద ఆరుగురు వ్యక్తులు ఒక్కోళ్ళు రూ. 1500 చొప్పున అంటే 40 పాయింట్ల చొప్పున కొనుగోలు చేస్తే 216 మందవుతారు. అప్పుడు మన ఆదాయం వచ్చేసి 28,000గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్‌లో వచ్చేసరికి 216 మందవుతారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆరుగురు జాయిన్ జేస్తే 216 మంది ఆరుగురిని జాయిన్ జేస్తే మొత్తం 1296 మందవుతారు. ఈ 1296 మంది ప్లస్ పైనున్న మిగతా వాళ్ళు మొత్తం కలిపితే 1555 మందవుతారు. ఈ 1555 మంది ఒక రూ. 1500 అంటే రూ. 1500 కూడా అవ్వదు. ఒక 40 పాయింట్లకనుకోండి. 40 పాయింట్లకి కొనుగోలు జేస్తే ఆ నెల మన ఆదాయం ఇక్కడ చూడొచ్చు. ప్రతి నెల 40 పాయింట్లు కొనుగోలు చేయడం ద్వారా దాదాపు రూ. 2,30,000 మనం సంపాదించుకునే అవకాశం ఉంది. చూసారా? సింపుల్‌గా రూ. 1,500 కొనుక్కునే వాళ్ళని మనం తయారు చేసినా సరే, మన ఆదాయం 6 లైన్‌ల నుంచి తయారు చేస్తే, మన ఆదాయము నాలుగో స్టెప్ అంటే 4 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. ఇట్లా లేదు 1,500 మంది కాదు. 1,500 మంది యేసుకుంటే 2,00,000 అన్నాము. 15 మందిలో సగం మంది 750 మందిని తీసుకుందాం. 750 మందిని తీసుకున్నా సరే, మనకొచ్చే ఆదాయము 2,00,000 కాదు. 1,00,000 రాని ఇబ్బందేముంది? లేదు దానికి సగం జేసుకోండి. 700లో కూడా సగం జేసుకోండి. మనకొచ్చే ఆదాయము మినిమమ్ 50,000 ఉంటుందన్నమాట. ఇది ఓకే. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. మనకి కంపెనీ అనేది ట్రైనింగ్ సపోర్ట్ అనేది ఇస్తుంది. మనకి మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. కంపెనీ చేస్తుంది. అలాగే టీమ్ లీడర్స్ చేస్తున్నారు. ఈ ఇక్కడికి ఎళ్ళడం ద్వారా ఏంది ఈ కంపెనీ? దీని మూలాలేంది? దీని విజన్ ఏంది? దీని మిషన్ ఏంది? అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే. ఉద్యోగం అవసరాలను మాత్రమే తీరుస్తుంది. మీ కలలను నెరవేర్చుకోవాలంటే మనం జేయాల్సిందేందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మీరు కారు బొమ్మలు ఇట్లా కనిపిస్తా ఉన్నాయి. కారు, అలాగే ట్రిప్స్, అలాగే హౌసు. ఉద్యోగం అవసరాలను మాత్రమే తీరుస్తుంది. మీ కలలు కోవాలంటే మీ వ్యాపారం చేయాలి. మీరు వ్యాపారం చేయాలన్నమాట. అయితే ధనవంతులు మరింత ధనవంతులు అవ్వడానికి ఎన్నో అవకాశాలున్నాయి. బట్ ఒక పేదవాడు ధనవంతుడు అవ్వడానికి ఓన్లీ ఒక ఇండస్ట్రీ ఉంది. అదే నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్. ఓకే. క్లారిటీ వచ్చిందనుకుంటాను. అయితే ఇప్పటిదాకా నేను చెప్పిన దానికి నో అంటే మీ తలనొప్పులు మీయి, మీ ఉద్యోగం మీది, మీ 15,000 జీతం మీది. లేదు మీరు ఒకేళ యెస్ అన్నారంటే మీకు ఇప్పుడు స్టార్టింగ్‌లో నేను చెప్పిన మనీ గావచ్చు, డ్రీమ్ హౌస్ గావచ్చు, లగ్జరీ కార్ గావచ్చు, టైమ్ ఫ్రీడమ్ గావచ్చు, గుడ్ హెల్త్ గావచ్చు, వరల్డ్ టూర్స్ గావచ్చు, చైల్డ్ ఎడ్యుకేషన్ గావచ్చు, అవార్డ్స్, రివార్డ్స్ గావచ్చు, లేకపోతే రికగ్నైజేషన్ గావచ్చు, లేదా పాపులారిటీ గావచ్చు. ఈ మొత్తం ఇక్కడే మీకు దొరుకుతున్నాయి. ఈ వెస్టీజ్‌లోనే. ఓకే. మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. సెషన్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. థాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా విన్నందుకు. థాంక్ యూ లీడర్స్. యెస్ సార్. థ్యాంక్ యూ సార్. అనిల్ సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. చాలా బాగా చెప్పారు. మన లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఏ పొజిషన్‌లో ఉంటున్నాం, ఏం పని చేస్తున్నాం, ఎట్లా ఎండ్ అయిపోతున్నాం అనేది క్లారిటీ వచ్చింది. తర్వాత వెస్టేజ్ అనేది కూడా ఎందుకు చేయాలనే దాని గురించి కూడా చాలా ఎక్సలెంట్‌గా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఐ హోప్ మై లీడర్స్ అందరికీ మీ సెషన్ చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో, వన్స్ అగైన్ ఒకసారి మన టాప్ అప్‌లైనర్స్‌ని ఇన్వైట్ చేసుకుందాం సార్. ఆనంద్ సార్. ఆనంద్ సార్. ప్లీజ్ రెస్పాండ్ సార్. సో, అన్‌మ్యూట్ ఆప్షన్ ఇవ్వాలా? ఓకే. ఒక్క నిమిషం సార్ చూస్తున్నాను. ఆనంద్ సార్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. Yes, అన్‌మ్యూట్ yes. ఆప్షన్ Good ఇచ్చాను morning. సార్. Good morning, Shankar sir. సార్. యెస్ సార్. ప్లీజ్ Yes, కంటిన్యూ సార్. thank you, Shankar sir. థ్యాంక్ యూ అనిల్ సార్. ఎక్సలెంట్ సెషన్ అనొచ్చు. మనందరం కూడా ఏం చేయాలి అనేది తెలియకపోవడం వల్ల ఏదో ఒకటి చేసేస్తున్నాం. అనిల్ సార్ అన్నట్టు గమనించిన లీడర్స్ ఎక్కువ నేను రిపీట్ చేయొద్దు. జస్ట్ ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మనం మన పిల్లల మీద మనం పెట్టుబడే పెడుతున్నాం. లైఫ్ సెటిల్ అవ్వాలి, లైఫ్ మారుద్దని. బట్ ఎంతమందికి అనిల్ సార్ అన్నట్టు జాబ్స్ వస్తున్నాయి, ఎంతమంది జాబ్స్ వచ్చినా సెటిల్ అవుతున్నాము.
జాబ్ అనేది జీవితాన్ని మారుస్తుందని చూస్తే జీవితాన్ని మారటం లేదు. జస్ట్ తినటానికి, ఉండటానికి అక్కడక్కడ సరిపోతుంది. సో అటువంటి సమయంలో మనం ఏదైనా బిజినెస్ చేద్దామనంటే బాగా చదువుకొని, బాగా కష్టపడి ముందుకెళ్ళి ఒక జాబ్ తెచ్చుకున్నాక బిజినెస్ చేయాలంటే మళ్ళీ అగైన్ ఇన్వెస్ట్‌మెంట్ గావాలి. దానికి సంబంధించిన నాలెడ్జ్ గావాలి, ఎక్స్‌పీరియన్స్ గావాలి. ఇటు తిరిగి ఏం చూసినా గానీ ఫైనల్‌గా మనకి జాబ్ అనేది జస్ట్ మనకు లైఫ్ అనేది లీడ్ చేయడానికి పనికొస్తుంది తప్ప ఎక్కడా గూడా సెటిల్ అవ్వడానికి పనికి రావట్లేదు. సో, సార్ చెప్పిన సెషన్‌లో నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, మనం చివరికి ఏం జేయాలంటే, ఆ పరిస్థితులు అనుకూలించనప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచిస్తున్నాం. లేదంటే ఏదన్నా అవసరం ఏమంటారు ఆపదొచ్చినప్పుడు మాత్రమే అవకాశాల కోసం ఎదురు జూస్తున్నాం. బట్ వెస్టీజ్ మాత్రం ఎందుకు సార్ సొల్యూషన్ అని జెప్పాడంటే, డబ్బులున్నాయి చాలా మందికి. బాగా కష్టపడి ఏదైతే బిజినెస్‌లున్నాయో కొన్ని సెల్ఫ్ బిజినెస్‌లు జేసి డబ్బులు గూడా సంపాదిస్తున్నాం. బట్ అక్కడ టైం అనేది మనకు దొరకట్లేదు. డబ్బు సంపాదించి ఎండ్ ఆఫ్ ది డే వయసయిపోయిన తర్వాత అనుభవించేటువంటి పరిస్థితి లేదు. పోతే డబ్బు సంపాదిస్తే గుర్తింపు ఉందా అంటే బయట అక్కడికాడ గుర్తింపులు లేవు. రికగ్నైజేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే ఏది గూడా అన్నీ ఒక చోట దొరికే ప్లాట్‌ఫార్మ్ ఏదన్నా ఉంది అనంటే వెస్టీజ్ మాత్రమే కనపడుతుంది. బట్ ఈ క్లారిటీ నాకు తెలియాలి. ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలి. అర్థమైతే మాత్రమే మనం వెస్టీజ్ చేయగలము. సో, ఈ సెషన్స్ విన్నాం గాబట్టి ఒకసారి మళ్ళా అగైన్ రిపీట్‌గా విని మన లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుంది. ఈ వెస్టేజ్‌లో ఉంటే మన లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది. జస్ట్ వితిన్ 3-5 ఇయర్స్‌లో మీరు గమనిస్తే మన స్టేజ్ మీద చాలా మంది లీడర్స్ లైఫ్ చేంజ్ అయిందని చెప్తున్నారు. సో, ఒక బీబీ మేడం అనే వ్యక్తి ప్రతిసారి ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉంటాము. రెండో తరగతి చదివినటువంటి ఒక మేడము ఈ అసోసియేషన్ యొక్క పవర్ ఎంతుందో ఆలోచించండి లీడర్స్. ఈ ప్లాట్‌ఫార్మ్ పట్టుకొని ముందుకెళ్తే ఈరోజు 5,00,000 పర్ మంత్ తీసుకుంటుంది. మన అనిల్ సార్ చెప్పినట్టు అన్ని రకాల ఫెసిలిటీ తీసుకుంటుంది. తన లైఫ్‌లో బిఫోర్ లేనటువంటి ఒక గ్రోత్ ఇక్కడ వెస్టేజ్‌లో దొరికింది కాబట్టి, దీనికి సంబంధించిన ట్రైనింగ్స్, మీటింగ్స్, జూమ్స్ గాని ఏదైనా కావచ్చు మనం అటెండ్ అవుతుంటే నిజంగా వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలిసిద్ది. అప్పుడు మనం ముందుకెళ్ళొచ్చు. సో, అటువంటి క్లారిటీ తీసుకొని మేము గాని, అనిల్ సార్ గాని గ్రేట్ లీడర్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, చాలా మంది గూడా ఈ గొప్పతనం తెలుసుకున్నాకే దీన్ని కెరియర్‌గా ఎంచుకున్నాం. సో, మీకు అదే అవకాశం వచ్చింది. ఒక్కసారి అందరం గూడా అవకాశాన్ని తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనకంటే అదృష్టవంతులుండరు. థాంక్ యూ. వన్ సెకండ్ స్పెషల్ థాంక్ టు అనిల్ సార్. చాలా థాంక్ యూ వండర్‌ఫుల్ సార్. థాంక్ సెషన్స్ ఇచ్చారు సార్. మళ్ళా రిపీట్ చేశారు. థాంక్ యూ వన్ సెకండ్. మీ సెషన్ ఖచ్చితంగా చాలా మందికి ఇన్‌స్పైర్ అవుతది. క్లారిటీ వస్తది. తద్వారా లైఫ్ చేంజ్ అవ్వడానికి గూడా అవకాశం ఉంది కాబట్టి వన్ సెకండ్ హార్ట్‌ఫుల్ థాంక్ యూ. థాంక్ యూ సార్. రైట్. థాంక్ యూ. కొంత ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. అవకాశం ఉందా మీకు టైము? యెస్ సార్. యెస్ సార్. ఆ! ఇబ్బంది లేదు సార్. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి సార్. యెస్. థాంక్ యూ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. యెస్. కంటిన్యూ చేస్తారా? మీరు కొంచెం కొత్త వాళ్ళకి డైలీ ముందు ఏమంటారు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాళ్ళు అంటే కాకుండా కొత్త వాళ్ళని సెషన్ ఎంటర్ కొత్తగా చేసి సెషన్ కొత్తగా యెస్ సార్. ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళకి అంటే ఈ వాళ్ళకి అన్మ్యూట్ సెషన్ ద్వారా ఏం నేర్చుకున్నారు అనేది క్లారిటీ ఇస్తే చాలు. యెస్ సార్. యెస్ సార్. గమనించండి కొత్త లీడర్స్. చిన్న సెషన్ మీద జస్ట్ బావుంది. ఓకే. రైట్. ఒక పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని ఒక 1 మినిట్‌లోనే ఫీడ్‌బ్యాక్ కంప్లీట్ చేయండి. థాంక్ యూ సార్. కొంతమంది దగ్గర తీసుకోండి. తర్వాత మీటింగ్స్ అని ఉంచండి. యెస్ సార్. ఓకే సార్. థాంక్ యూ. తీసుకోండి. ఓకే. యెస్ లీడర్స్ అందరూ గమనించారు గదా! విన్నారు గదా! ఒకసారి ఎవరైతే మనం కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారో మన టీమ్స్ నుంచి, మన డౌన్‌లైన్స్ నుంచి ఎవరినైతే మనం జాయిన్ చేసామో ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్ సెషన్. అందులో కొత్త వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది గాబట్టి, దయచేసి మనం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. సో, ఎవరైతే పాత వాళ్ళున్నారో వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి యెస్ కొత్త వాళ్ళని రెస్పాండ్ చేద్దాం. ఓకే. థాంక్ యూ. ఫస్ట్ వచ్చేసి అర్చన మేడం. ప్లీజ్ రెస్పాండ్ మేడం. మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అర్చన మేడం. ఓకే. నెక్స్ట్ యెస్ బాబు సార్. బాబు సార్. సార్ మీరు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. యెస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. సార్ అనిల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నేనైతే ఈ మధ్య ఒక 10 డేస్ అయింది జాయిన్ అయ్యి. మాది ఎర్రగొండపాలెం. ఓకే. నేను మేస్త్రిని సార్. టాపీ మేస్త్రిని. మీరు చెప్పిన 10 మంది వర్కర్సు
అలాగే ఒక మనిషితో చేసే వర్క్ 10 మందితో చేసే వర్క్ అది బాగా నచ్చింది సార్ మీరు చెప్పింది. ఓకే. మీరు చెప్పిన లెసన్ మటుకు ఒక పిల్లలకి ఆలు దిద్దినట్టు చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. థ్యాంక్ యూ సార్. కొత్త థ్యాంక్ యూ. కొత్త వారైతే చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. నేను కూడా అలాగే కంటిన్యూ కావాలని అనుకుంటున్నా సార్. ఎస్ సార్. ఎస్. కంటిన్యూ థ్యాంక్ యూ అవ్వాలి సార్. సార్ ఖచ్చితంగా. వండర్ఫుల్‌గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మ్యూట్లోకి వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పసుపులేటి ఆంజనేయులు సార్. ఆంజనేయులు సార్, ప్లీజ్ రెస్పాండ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకొని రెస్పాండ్ అవ్వండి. సార్ గుడ్ ఎస్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు ఆంజనేయులు సార్, మాది మంగళగిరి. మా అప్లైర్ సార్. వచ్చేసి హరి సారు. అసలుకి నేనైతే ఏం చదువుకోలేదు సార్. చదువుకోరానోడికి ఎంత క్యారెక్టరీగా అర్థమైంది అంటే, చదువుకున్న వాళ్ళకి ఇంకా క్యారెక్టరీగా అర్థమైంది సార్. ఇది అవుతే అసలుకి ఎక్సలెంట్గా ఉంది సార్. ఇది మాత్రం ఇవాళ మాత్రం ఒక్కళ్ళు పని చేస్తే ఒకళ్ళమే ఇదిగా ఉంటాం. ఒక గంటలో ఇదిగా ఉంటుంది. 10 మందిని కలిసి చేస్తే ఓ 10 నిమిషాల్లో అయిపోయింది అన్నట్టుది చాలా అద్భుతంగా చెప్పారు సార్. అసలు ఎక్సలెంట్గా ఉంది సార్. నేను ఒక్కడనే చేసేది కాక నాతో పాటుకి 10 మందితో చేయించుకుంటే కొంచెం ముందలకి వెళ్ళిద్ది. అసలు ఎక్సలెంట్ సార్. అసలుకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి శ్రీదేవి మేడం, శ్రీదేవి మేడం, ప్లీజ్ రెస్పాండ్ మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మీకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఫస్ట్ నుంచి